అదే చెప్తే కదా నీకు ఒకటి ఇట్లా మనకి ఎడిటర్ కావాలా, సో దానికోసం అని చెప్పేసి యాడ్ కాదు, దానికోసం అని చెప్పేసి ఛానల్లో అడుగుదాము ఒకసారి. ఇంకొకటి వేళ్ళు వచ్చేసి పొడుగు ఉండాలా, ఆ తర్వాత చేతులు చాలా సాఫ్ట్గా ఉండకూడదు. 18 నుండి 25 మ్యాక్సిమం 28 ఏండ్ల మధ్యలో ఉండాలన్నమాట అమ్మాయి. అందుకు నువ్వు సతాయిద్దు, నీకు ఏంది నువ్వు నన్ను సతాయించుకుంటూ నేను నిన్ను సతాయిస్తానంటావేంద్రా? నీకు మూతి తెలుదు మునగాకు తెలుదు, ఊరికే ఉండు. పెద్ద వార్నింగ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియోలో ఒక ఎడిటర్ కావాలా అని చెప్పేసి అడుగుతాను అనమాట. అండ్ ఆ ఎడిటర్ ఎవరు అంటే ఒక అమ్మాయి, బుడుక్సు. అండ్ చటా ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. వాళ్ళు ఈడే ఉన్నారు. మా మంచి డ్రెస్ కట్టుకోపో ఒక నిమిషము. ఇదేమన్నా చేదు డ్రెస్సా? ఇది ఏమన్నా మంచి డ్రెస్? చేదు డ్రెస్ ఏం కాదు. సరే, పాపం ఫీల్ అయినట్టున్నారు. బయట కూడా వేడి ఉంది. బయట మీకు ఫామ్లో అయితే చల్లవాలి. ఏం ప్లాను? ఏంది ఏం ప్లాన్? మర్చేమో అనుకుంటా. లేదు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని. వద్దులే, అందుకే స్టాప్ చేసేసిన. చెప్పు మా, నువ్వేమైనా ఏం తప్పేముంది? అది మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది. వీడు అవార్డులు దాంట్లో నన్ను ఎక్కిరిచ్చినాడు. అట్లా కాదమ్మా, నేను అలవాట్లో పొరపాటును స్టేజ్ మీదకి ఎక్కి హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు, మీ అందరూ బాగుండాలని నేను అన్నావంటే ఆడ నేను పిచ్చిముండనా ఏమన్నా? ముక్కు మెంటల్ దాన్నే నేను ఏమైనా అట్లా అడిగేది. మీరందరూ మా మంచి కోరుతారు కాబట్టి మేము మీ మంచి కోరుతాం. నేను చెప్పేది బాగుందా బాగాలేదా? మీకు ఇష్టమే కదా, మీరందరూ బాగుండాలని మీకు ఇష్టమే కదా. అది ఇక మొదలెడదామా? ఏం ఇప్పుడు సమావేశం ఏం లేదమ్మా. ఒకటి అదే చెప్తే కదా నీకు ఒకటి ఇట్లా మనకి ఎడిటర్ కావాలా, సో దానికోసం అని చెప్పేసి యాడ్ కాదు, దానికోసం అని చెప్పేసి ఛానల్లో అడుగుదాము ఒకసారి. ఎడిటర్ కావాలా అనేసి. ఎందుకంటే ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, ఇంకెంతమంది కావాలరా నీకే? అది కూడా కరెక్ట్ కదా సార్. చటా నాగార్జున ఎడిటర్స్ కాదు. నేర్పిస్తే అవుతారు. నేర్పిస్తే అవుతారు. మళ్ళా నేర్పిస్తే అవుతారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎవరు నువ్వు? మామూలుగా ఎవరు? మనిషి. ఓకే, తర్వాత ఏంది? ఏ పని చేస్తే అది, ఏ పని నేర్చుకొని అది చేస్తే అది. ఇప్పుడు బేల్దార్ పని నేర్చుకున్నావు అనుకో, బేల్దారే. నువ్వు నేర్చుకుంటావు మరి ఎక్కడ పోద్ది కదమ్మా. నేను రేషనల్ గా చెప్తాను, నేనేం నీకేం అట్లానే కాదు, నేను మామూలుగా చెప్తాను. ఇప్పుడు బస్సు తోలుదాం అనుకో, ఏమవుతావు? డ్రైవరు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వీడియో తీసేసి నేర్పిస్తే నేను నేర్చేసుకుంటా, చేస్తా. వీడియో తీసేది ఖచ్చితంగా చేస్తా. చెటా కంటే సెల్ఫీ తీసుకుంటావు మళ్ళీ, రెట్లు బెటర్. నువ్వు మళ్ళీ సెల్ఫీ తీసుకుంటావు. చెటా లాగా ఇంతలో బాక్స్లో నేను పిట్టి అదేమి మరుగుజ్జుల్లాగా చేయను. నేను మరుగుజ్జుల్లాగా నేను అంతకన్నా ఘోరంగా తీసినావు. నాకెంత హట్ అయినానంటే చిన్నపిల్లలేంటే నా చేతిలో చచ్చిపోయిందరు. అదే స్టేజ్లో విష్ణు ఉన్నా కూడా నేను కొట్లాడింది. నాకు అంత బాధ అయింది. అవార్డు అంత మంచిగా జరిగింది, అంత మంచి గమ్మనండి. నాకు రావు కానీ మంచి అవార్డుని మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఫోటోలు తీస్తావు అవి అంటే మళ్ళీ తీసుకుంటాం. వీడియో కాదు, వీడియో ఏమన్నా అయిపోయింది మళ్ళీ ఏంది నా బొందా వీడు. సరేలే, అదంతా ఎందుకులే కానీ ఇప్పుడు వదిలే, అవన్నీ వదిలే. ఇప్పుడు కొట్టద్దు. మీరు కొడుతున్నారా నేను కొడతానా? మీరే నాకు వచ్చేస్తున్నారు అట్లా. నువ్వు నేర్చుకోవని వాడికి ఏదో డౌట్లు వచ్చేసినాయి. అట్లేదు లేదు, నేర్చుకుంటాడు, ఎందుకు నేర్చుకోడు. బట్
నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే మేలు కదా. నేను యాడ్ చేత ఎక్కువ నేర్పిలేను, అందుకు అదే రియల్ ఎడిటర్ అయితే Busy man. నేర్పించేకి ఉంటుంది, అప్లోడ్ చేసేకి ఉంటుంది. సో అందుకోసం ఎవరైనా ఒక ఎడిటర్ని రిక్రూట్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటానండి. కాదు బాబీ, నువ్వేం చేస్తావు? 1 గంట నేర్పిస్తే అయిపోయా కదా. నేర్పిస్తాను. మళ్ళా ఎడిటర్ని పిలుచుకొని మళ్ళా వాళ్ళతో ఊరికి ఎంత ఇది చెప్తా నేను చెప్తా. ఇప్పుడు నేను వీడియోలు తీయాలి, దాన్ని ఆఫ్ కాంటెంట్ చేయి, ఆఫ్ చేస్తానండు, దాన్ని కట్ చేసి రాపో. చేస్తా, ఒక్క సెకండ్ ఉండు. ఇప్పుడు వీడియోస్ తీయాలా, ఫామ్ వర్క్స్ ఉంటాయి, నా పనిలో నాకు దండిగా ఉంటాయి. ఓకేనా, చెప్పేది నా పనులు నాకు దండిగా ఉంటాయి. సో అదే ఇంకొక ఎడిటర్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు చటా కానీ నాగార్జున కానీ ఇండిపెండెంట్గా వాళ్ళు ఇంకా వర్క్ చేయలేరు. ఇంకా అర్థమైందే, వాళ్ళకి ఇంకా మేబీ 2 months 3 months, ఇంకా వీళ్ళు ఇంకా ల్యాగ్ ఉన్నారు అంటే 6 months పడుతుంది అనమాట నేర్చుకుండేకి, వర్క్ నేర్చుకుండేకి చాలా ఒకవేళ లేట్ అయితే. ఇప్పుడు అదే ఎడిటర్ ఉన్నాడు అనుకో, రేపటి నుండే నేను ఆ పిల్లోనికి ఇచ్చేయచ్చు కదా వర్క్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అయన్నొద్దు పాయింట్కి రా కదా, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంటి పని వచ్చిన టైం తీసుకొని ఇంటి పని చేయించుకుంటావా, లేదంటే ఇంటి పనే రాని నీలాంటి టైం మంది తెచ్చి ఇంటి పని చేయించుకుంటావా? ఓలమ్మ నాయన, రావా ఇంటి పనులు? అట్లా కాదమ్మా, మళ్ళీ అన్నిందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటావు సరే దానికి. సరే నువ్వు వద్దు, నేను చేసే పని నువ్వు చేస్తావా? లేదు చేయలేను. మలగమ్మ అందరి ముందు పరిపోయిందిగా. అంటే ఇప్పుడు చటా చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా బుడుక్స్, కరెక్టా కదా? ఏంటంటే ఇప్పుడు చెట కొంచెం Sleeping stage మారినాడు కదా, ఎట్లయినా కొంచెం చేంజ్ అయినాడు కదా, ఇంకా నేర్చుకుంటాడని నాకు నమ్మకం. నేను స్లీప్ మోడ్ నుంచి వర్క్ మోడ్ లోకి వచ్చినాను కదా. ఈ పనుల్లో కనిపించలేదు. చాలా డే టైం ల్యాండ్ నిద్రపోతాను అన్న. నేను వర్క్ చేస్తాను కదా, ఇంకెందుకు నా మళ్ళా వేరే యాడ చేస్తాను చెట, ఇంకా నేర్చుకోకనే ఎంత వర్క్ చేస్తావు చెట, నేర్చుకున్నావా? నేర్చుకుంటాను నేర్పించేకే చెట. ఇప్పుడు నేను నేర్పించేకి ప్రొఫెషనల్ ఎడిటర్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లుంటారో ఏమో మనకి బాగుంటారు చెట. కాదు, ఉండు, ఎట్లుంది, బాగుంది కదా. ఎడిటర్ని నేర్పించేకి మాత్రమేనా? నేర్పించే పర్లేదా? నేర్పించేకి వీడియోలకి రెండిటికి. సో ఇప్పుడు నేను యావన్ ఎడిట్ చేస్తా, చేయలేను కదా. ఫుడ్ బ్లాగ్స్ చేయాలా, రాధికా వ్లాగ్స్ చేయాలా, నేచర్ వ్లాగ్స్ చేయలేను కదా. సో అందుకు రాధికా వ్లాగ్స్ చటా కానీ నాగార్జున కానీ ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటే వాళ్ళ, ఎవరు చేయగలిగితే వాళ్ళు. ఆ తర్వాత ఫుడ్ బ్లాగ్స్కి ఎడిటర్ ఉంటాడు కదా, ఫుడ్ బ్లాగ్స్ ఎడిట్ చేస్తాడు ఆ పిల్లోడు, వీళ్ళకి ఎడిటింగ్ నేర్పిస్తాడు. నేనేం చేస్తాను, నేను కాంటెంట్ మీద రీల్స్, ఇంకా తర్వాత నేను ఇది చూసుకున్నాను. మీరు చెప్తాను, నేను నాకేం వద్దనిపిస్తుంది అన్న. మళ్ళీ నువ్వు సరగ్గుంటే నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఎడిటర్ ఉంటే చటాక్ నేర్పించేకి, మన వర్క్ చేసేకి ఎంత పని జరుగుతుంది మనకి, కరెక్టా కదా? ఇప్పుడు ఇండ్లు మారేటప్పుడు మామూలుగా నువ్వు ఒకవేళ ఇండ్లు బాబీ నేనేమైనా మాట్లాడితే అంటావు, ఆ టాపిక్ తేవద్దు బాబీ. నువ్వేం నాకు ఇంటికి హెల్పింగ్ ఏం చేయలే, నువ్వేం నాకు ఇది చేయవు, కానీ అది తేవద్దు. ఆ టాపిక్ నువ్వు తెస్తావు, జనాల్లో మర్చిపోయిన వాళ్ళని కూడా రెచ్చగొడతావు నువ్వు. అంతేగా, అట్లా కాదు. ఇప్పుడు నువ్వు నా మానే నువ్వెందుకు తెచ్చుకుంటావా అని అడుగుతానా నేను. అర్థమైంది, ఏదో వదిలేయి, దాని తగ్గట్టు అది ఉంటుంది. మా ఇది మైక్రోఫోన్ ఇట్లా పెట్టుకోమ్మా, అది వెనక్కి పడిపోయింది చూడు. నీకు ఏం కాదులే బాబీ, నేను కదులుతానా? అట్లొద్దు మా, నువ్వు ఇదేం అవ్వదు. బాగుండాల నువ్వు. కాదు బాబీ, నువ్వు ఎడిటర్ అన్నావు, ఎడిటర్ గురించి సరే మాట్లాడు. ఓకే కదా, ఇప్పుడు నీకు అర్థమైంది. సైడ్ పాయింట్ సైడ్ పాయింట్ వద్దు, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్పు, ఉండాలా లేదా? ఉంటేనే మేలా, ఉండకుంటే మేలా? ఉంటేనే మనకు వర్కులు బిరిగ్గా జరుగుతాయి. నాకైతే నీకు ఎందుకులే, మళ్ళా వాళ్ళకి చేసేదేమో చేయవు బిరిబిరా, నువ్వు ఇదని వాడు వాళ్ళకి మళ్ళా అన్న వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు? వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటారు, ఇంకా నీకే సలహాలు చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళే నాకు నేర్పిస్తారు, ఇంకా నీకు నేర్పిస్తారు, నాకు నేర్పిస్తారు. నీకేం నేర్పిలే కానీ నీకు ఎక్స్పీరియన్స్ నేర్పిస్తారు. ఎట్లా బతకాల, ఎట్లా బతకాలంటే ఎట్లా ఎడిట్ చేయాలా, నాకేం ఎడిటింగ్ చేసేది రాళ్ళే. ఓకే కదా, ఓకే. ఏం డబ్బు అంటే ఇప్పుడు వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది, పని చేసిన వానికి శాలరీ ఇవ్వాలి.
అంటే వాళ్ళకి వాళ్ళు ఫ్రీగా చేసేకి ఏమైనా ఎక్కువేం కాదు, ఫ్రీగా చేసేకి బట్టి ఉంటుంది అంతే. ఫ్రీగా చేసేకి వాళ్ళు ఏమైనా మనకు బంధువులా అయినోళ్ళ పోయినోళ్ళ? ఏమో నాకైతే మాత్రం వద్దనిపిస్తుంది అన్న. నువ్వు నేర్చుకోవాలి కదా, నువ్వు నేర్చుకోవాలంటే నీకు ఒకరు నేర్పియాలి కదా. కరెక్టేనా? మళ్ళీ నేర్పియాలి. ఇప్పుడు నేను నీ దగ్గర కూర్చొని రోజుకి 4 hours 3 hours నేను మీ దగ్గర నేర్చుకుంటానన్న. నా దగ్గర నేర్చుకోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు నువ్వే ప్రాక్టికల్గా తించి రోజుకి మహా అంటే 1 hour నీకు నేర్పించగలను, అంతకన్నా ఎక్కువ నేను నేర్పిలేను. అదే ఆ పిల్లోడు ఎడిటర్ ఉన్నాడు అనుకో, నీకు ఆ పిల్లోడు వేరే వర్క్స్ నేర్చుకుంటానన్నా. యూట్యూబ్లో చూసి నేర్చుకునేవాడు యూట్యూబ్లో చూసి నేర్చుకునేవాడైతే యూట్యూబ్లో చూసి కాదు అన్న చెప్పిండే దాన్ని చూసి నేర్చుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకునేవాడు అయితే ఇప్పుడు అయిపోయింది గచ్చట. ఈ పాటికి నేర్చేసుకుపోయిండాలి కదా. మాకు తెలుసులేరా. ఇప్పుడు అమ్మ ఎట్లా నేర్చుకుంది? యూట్యూబ్లో చూసి నేర్చుకుంది. ఏంది నేర్చుకున్నా? వంటలు. నేనే ఎప్పుడు చూస్తా యూట్యూబ్ వంటలు. ఎవరినైనా మన సబ్స్క్రైబర్లు అన్నాడు యూట్యూబ్ వంటలు నేను చేస్తున్నానని చెప్పమని నేను వంటలే మానేస్తా. నా వంటలే అనద్దు, నా వంటలే వేరే. ఓకే కదా, ఇప్పుడు అర్థమైందా? ఓకే. సో ఫ్రెండ్స్, నన్నే బద్దులు చెప్తాడు, అట్లా పోయి నన్నే బద్దులు చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఒక ఎడిటర్ కావాలన్నమాట. ఎడిటర్కి వచ్చేసి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా. టూల్స్ వచ్చేసి ఏమేమి అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో, ఓకే, ఆ తర్వాత డావిన్సీ రిజాల్వ్ వస్తే చాలా బెస్ట్ రిక్వైర్మెంట్స్ ఇవంతా. ఓకే, మొబైల్లో వచ్చేసి విఎన్, క్యాప్ కట్, అది ఫైన్. ఇంకా తర్వాత థంబ్నెయిల్స్ చేయడం వస్తే ఇంకా బెస్ట్ అనమాట. ఎడిటింగ్ వచ్చిన వాళ్ళకి థంబ్నెయిల్ రాకుండా ఉంటాయా? చెప్పాలి రిక్వైర్మెంట్. ఓకే, ఇంకా వచ్చేసి మాతో పాటు ఇక్కడ ఉండి వర్క్ చేసేది అయితే చాలా బెస్ట్. ఏమంటావా? ప్లానింగే అంటే మన కాడే ఉండాలి. అంటే మన దగ్గర ఫామ్లో ఉండి వర్క్ చేస్తే మేలు కదా, ఫాస్ట్గా అవుతాయి కదా పనులు. ఎక్కడో ఉండి మనము వాళ్ళకి ఆన్లైన్లో అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళు డౌన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసి మళ్ళీ మనం డౌన్లోడ్ చేసి టైం కన్స్యూమింగ్. అక్కడెక్కడే ఉంటే ఈజీగా అయిపోతుంది కదా అనేసి. సో ఫామ్లో ఉండు చెట, ఏమి నీకేం ఎడిటర్ వస్తే ఫామ్లో ఉండు అంటే నువ్వు నేర్చుకోవాలని లేదు, నీకు జగ్గినక తొక్కల్లా అని ఉన్నాడు అంతే. నిద్రపోదాము వేరే వాళ్ళు వచ్చినారనుకో ఏమైతుందో 4 గంటలు కూర్చొని నేర్పిస్తారు. ఇప్పుడు నేను అనుకో ఒక రోజులో 1 గంట కూడా నేర్పిలేను. ఇబ్బంది అవుతుంది మళ్ళీ. బెస్ట్ రూమ్ అమ్మ రూమ్ ఉందిలే నా కొడుకారా నేను ఇవ్వనులే అట్లా పర్మిషన్. ఎందుకు మన దగ్గర నో అట్లాంటివన్నీ. పర్మిషన్ ఏం అవసరము? ఫామ్ లోనే అవన్నీ. అట్లా నువ్వు కూడా పర్మిషన్ ఫామ్ లోనే అవన్నీ మన దగ్గర లేదులే కానీ అవన్నీ ఏమని చెప్పు, ఇట్లా రావద్దు. నువ్వెవరు పర్మిషన్ తీసుకోపోయినావు బయటికి? ఇది నా ఇల్లు. బయటికి ఎప్పుడు పోయినాలే అంటే చొమ్ము పట్టుకొని పోతానా? ఎంట్రుకులు దాని మీద పడుతున్నాయి, అవి సౌండ్ వస్తుంది. రాదులే బాబీ, నువ్వు దాని మీదే ఉన్నావు, రాదన్నాక రాదు. ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్స్ వచ్చేసి టెక్నాలజీస్ చెప్పినాను కదా, అదే యాప్స్ ఏమేమి రావాలని చెప్పేసి ఇక్కడే ఉండాలా. ఫిజికల్ లొకేషన్ ఇక్కడ ఉంటే చాలా బెస్ట్ అనమాట. ఏజ్ వచ్చేసి 18 to 25 or 26 ఉంటే చాలా బెస్ట్ అనమాట. అంటే ఎందుకంటే ఒక చిన్న క్వశ్చన్, ఏజ్ ఇప్పుడు ఎడిటింగ్కి ఏజ్కి సంబంధం ఏమి? ఎడిటింగ్కి ఏజ్కి నా ఏజ్ నీకన్నా చిన్నవాళ్ళు లేదు, అదైతే కరెక్ట్ చెప్పిన 25. సరే ఉండు ఒక్క నిమిషం. సో ఎందుకు ఏజ్ చిన్నగా ఉండాలా అంటే ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కొంచెం అలసట వస్తానే నిద్రపోతావా లేదా? నేను ఎప్పుడు నిద్రపోతారా? నువ్వు కాదమ్మా, నార్మల్గా చెప్తాను. నా మీద పడి ఏడుస్తాంటావు. సో ఏజ్ అట్లా నిద్రపోయేదాంట్లో మీరు నెంబర్ 1. ఏజ్ ఎందుకు అంటే ఇప్పుడు ఫామ్ వర్క్స్ ఉన్నాయనుకో, నాకేమైనా నా హెల్ప్కి ఉంటారు, కుక్కలు ఉన్నాయి, దానికి ఏదైనా అట్లా ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటారు కదమ్మా ఎంగుకుంటే. 40-50 years అంటే అట్లా కాదు. ఇప్పుడు 50 years అంటే 40-50 years వాళ్ళు చేయరా? నేను నీకు పాయింట్ అర్థం కాదు. సరే వదిలేసేయి, 40-50 వదిలేసేయి. పాయింట్ అర్థం కాలేదు. నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, వదిలే. నీకు తెలియదు, ఇప్పుడు నీ బాడీ సహకరించినట్లు నీతో పాటు నీ ఫ్రెండ్స్ నీ ఏజ్లో ఉన్న వాళ్ళు సహకరిస్తారా? సహకరించదు. ఎందుకు సహకరించదు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కష్టపడే నేచర్ ఉండాలి. సో అందుకు నువ్వు సతాయిద్దు. నీకు ఏంది, నువ్వు నన్ను సతాయించుకుంటూ నేను నిన్ను సతాయిస్తానంటావేంద్రా? నీకు మూతి తెలుదు, మునగాకు తెలుదు, ఊరికే ఉండు. నీకు మూతి తెలుదు, మునక్కాయలు తెలుదు. ఓకే. సో ఫ్రెండ్స్,
అందుకని చెప్పేసి ఏజ్ 18 to 25 మ్యాక్స్ 28 ఉంటే బెస్ట్ అనమాట. ఓకే, ఫిజికల్ లొకేషన్ జస్ట్ ఇప్పుడు 36 సారీ 20 ఇప్పుడు 30 పైన ఉన్నాడు 28 ఇంకా చేట తగ్గించుకుంటే వస్తానులే కానీ ఇప్పుడు 28 నుంచి 26కి వస్తావు. నిన్ను చూసి నేర్చుకుంటాను. నాకేమి 70 అని చెప్పుకోండి, ఏం బాధలే. సరేలేమ్మా, సతాయిద్దామా ప్లీజ్. నువ్వా నేనా సతాయిస్తానది So- లే ఈ సోదేందా డాబ్ చెప్పా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏజ్ 18 to 25 ఉండల్లా. ఈ అదే డావెన్సీ, అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వచ్చిండల్లా. ఫోటోషాప్స్ అవి ఇవి కొంచెం వస్తే బెస్ట్ అన్నమాట. అమ్మ ఫోటోషాప్లు చేసేకంతా కూడా నీ ఫోటోలు అవి ఇవి తీసి ఎడిట్ చేసే కూడా బాగుంటుంది అనమాట. నేను బాగా చూపిస్తాను. ఒక సెకండ్ వెయిట్. ఆ తర్వాత ఫిజికల్ లొకేషన్ ఉండమ్మా తుల్లినిలే. ఆ తర్వాత ఫిజికల్ లొకేషన్ వచ్చేసి ఇక్కడే మన ఫామ్ దగ్గర ఉండేలాగైతే చాలా బెస్ట్ అనమాట. వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అవసరమైతే ఇక్కడ అమ్మ దగ్గర కూడా ఉండొచ్చు అవసరం అయితే. ఓకే, సో ఇంకొకటి వేళ్ళు వచ్చేసి పొడుగు ఉండల్లా. వేళ్ళు వేళ్ళు పొడవు ఎందుకు ఉండల్లా? నేను పెత్తనానికి పోతానవా? వేళ్ళు పిల్ల పెత్తనానికి ఏమైనా పెళ్లి చూపులకు పోతానవా? వేళ్ళు పొడవు ఎందుకు ఉండల్లా అంటే చెప్పు. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నావి మరుగుజ్జు చేయాలి అనుకో, ఇంతే ఉంటాయనుకో, మామూలుగా ఇంతే ఉన్నాయనుకో నా ఏళ్ళు. ఇప్పుడు నీ మొగం ఇంతే వస్తుంది అన్నమాట. ఇప్పుడు నా ఏళ్ళు పెద్దగా ఉన్నాయనుకో, చూడు నీ మొగం అంతా కవర్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ ఇది. ఓ సారీ, స్మెల్ వచ్చేది ఎట్లా వస్తుంది అమ్మా? కాదురా, ఏళ్ళు బాబీ పెట్టద్దు బాబీ నాకు గలీజ్. ఇప్పుడు ఏళ్ళు ఎట్లా ఉన్నా ఎట్లా ఉన్నా ఎట్లా ఉంటే ఏం టైప్ చేసేకి రాదా? అంటే ఏళ్ళు మరుగుజ్జేళ్ళు పొట్టేళ్ళు ఉన్న వాళ్ళంతా వర్కులు చేయడం లేదా? చెప్తా నీది ఏందో లోపల, ఒక్క నిమిషం నీకు లోపల ఏదో సెకండ్ చెప్తా. ఇప్పుడు నీ ఏళ్ళు నీ చేతి ఇట్లా పెట్టు. నీవి ఇప్పుడు నీ చేతులు ఇంత ఉన్నాయి కదా, ఇంతే చిన్నగా ఉన్నాయి. ఏం చిన్నగా ఉన్నా ఇంతకన్నా పొడ ఇంత ఉండల్లా, రాంబాణం ఉన్నట్లు ఇంత ఉన్నాయి కదా. ఒకవేళ నీ చేతులు ఇంతే ఉన్నాయనుకో, కూర్చోబెట్టుమా. ఇప్పుడు ఇంత ఉన్నాయి. ఒకవేళ ఇంతే ఉన్నాయనుకో, అరిచేయి ఇంత ఉంటుంది, ఏళ్ళు ఎంత ఉంటాయి. నువ్వు పెద్ద పెద్ద బాండ్లీలు పట్టుకోగలవా? పెద్ద ఇవి ఎత్తగలవా? మామూలుగా చెప్పమా. వాళ్ళు చేస్తారు, చేసేది కాదమ్మా. నీకు ప్రాక్టికల్గా నువ్వు కష్టమే కదా. ఇప్పుడు నీ చెయ్యి ఉంది కదా, నీకే ఒకవేళ దేవుడు నిన్ను మరుగుజ్జుగా పుట్టించి అట్లా కాదమ్మా. శనుకూతలు పోయొద్దు బాబే, మూత నిడుస్తానట్లే. అయ్యో సర్లే వద్దులే. ఓకే, నీకే ఒకవేళ చేతులు ఇంత ఉండి దాంట్లో ఏళ్ళు ఇంత, అది చెయ్యి అంతా ఇంత, నీ కాళ్ళు వచ్చేసి నీ కాళ్ళు పెట్టి ఇట్లా పెట్టు, ఇట్లా చిన్నగా ఉన్నాయండి నీ కాళ్ళు ఇంత. సరేలే, ఏమోలే, దాంతో ఏమి. ఇప్పుడు నీ కాళ్ళతో ఏం లేదు. సరే ఇప్పుడు నీ కాళ్ళు ఇంత ఉన్నాయి కదా. ఒకవేళ నీ కాళ్ళు ఇంతే ఉండింటే దాంట్లో ఇంత ఏళ్ళు ఉంటే నువ్వు ఎంత దూరం నడచగలవు? ఏమి దానికి ఏమి సంబంధము? ఇప్పుడు నువ్వు ఏంది మా వీడియోలు తీస్తా అంటావు, నీకు చిన్న మరుగుజ్జు చేతులు ఉంటే నువ్వు సరే చిన్న చేతులు ఉంటే నువ్వు బిర్యానీ చేయగలవా? మామూలుగా అడుగుతానా, చేయగలవా? ఇప్పుడు పద్దు చేస్తుందే బిర్యానీ బలం లేకుండా. బాబీ పద్దుని నన్ను మమ్మల్ని ఎందుకు బద్దు లేపుతాను? మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తాను? బ్లేమ్ కాదమ్మా, నేను అడిగిందే చెప్పు. అట్లా కాదు, నేను విను నేను చేయలేరు అంతేగా, కష్టమే అంతే. సో అందుకు ఏళ్ళు పొడుగు ఉండాల ఫ్రెండ్స్, వేళ్ళు పొడుగు ఉండాల. ఆ తర్వాత వచ్చేసి ధైర్యం ఎక్కువ ఉండాల. ఓకే, క్లాప్స్ బా. చేతులు వచ్చేసి సరేలే పొడవు ఉండాల. పొడవుతో పాటి స్మూత్ ఉండకూడదు చేతులు. రఫ్ ఉండాల. టూ స్మూత్ ఉండకూడదు అనమాట చేతులు. రఫ్ ఉండాలంటే అట్లా రఫ్ ఉండాలంటే మామూలు. ఓకే, సో ఆ తర్వాత ఇంకంత సీన్ లేదు. ఇంకొకసారి అంతా చెప్పేస్తాను చూడండి. డావెన్సీ రిజాల్వ్ రావాలా, అడోబ్ ప్రీమియర్ ప్రో వల్ల, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రావాలా, లైటింగ్ రూమ్ రావాలా, ఆ తర్వాత థంబ్నెయిల్ చేయడానికి దీనికి యూజ్ అయ్యేటట్టు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్గా లొకేషన్ ఫామ్లో ఉండాలా. రిమోట్ లొకేషన్ మనకు వద్దు, ఎందుకంటే పని జరగదు కదమ్మా, పని జరగదు.
ఓకే. అమ్మలాగా కాకుండా వేళ్ళు చేతులు కొంచెం పొడుగు ఉండాలా. నాకేమైందా, నన్ను ఎగ్జాంపుల్ లేదు, తీసుకుంటావు? పెద్ద చేతులు పెద్ద వేళ్ళు ఉండాలా. ఆ తర్వాత చేతులు చాలా సాఫ్ట్గా ఉండకూడదు. 18 నుండి 25 మ్యాక్సిమం 28 ఏండ్ల మధ్యలో ఉండాలన్నమాట అమ్మాయి. 28 ఏండ్ల మధ్యలో ఉండాలన్నమాట అమ్మాయి. అంతకన్నా తక్కువ ఏజ్ 18 కన్నా తక్కువ ఆగు. ఏంది నువ్వు మళ్ళా ఇప్పుడు చెప్తా. అడో ప్రీమియర్ ప్రో, ఆ తర్వాత డావెన్సీ రిజాల్వ్, లైటింగ్ రూము, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వచ్చిండల్లా. ఆ తర్వాత చేతులు పొడుగు ఉండాలా, ఫిజికల్ లొకేషన్ ఇక్కడే ఉండాలా. 18 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ లోపల ఉండాలి అమ్మాయి. ఆ తర్వాత ఏమైంది మళ్ళాను అమ్మాయా ఎడిటింగ్కి? ఎడిటర్గా అమ్మాయా? ఏమా అంటే నీ ప్లానింగ్ ఏంది నాకు అర్థం కాలే. అసలు నీ ప్లానింగ్ ఏంది నాకు అర్థం కాలే. అమ్మాయిల చేతులు ఎవరికైనా లేడీస్కి స్మూత్గా ఉంటాయి. ఎవరో కష్టపడే వాళ్ళకి తోట పనులు ఉండు. ఒక్క నిమిషం ఉండప్ప, నీ ఆవేశం వద్దు. తోటల్లోనూ హెవీగా వర్క్ చేసే వాళ్ళకి అయితే కొంచెం రఫ్గా ఉంటాయి. అంటే వాళ్ళకి చదువు వచ్చిండదేమో. అసలు నీకు అమ్మాయి ఎందుకు? అబ్బాయి అయితే తరంగాడా? నేను చెప్తాను నేను చెప్తాను విను. ఇప్పుడు అబ్బాయి అనుకో, వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి అబ్బాయికి. అంటే ఆడదిరగల్లా, ఇవి చూసుకోవాలా, ఆ సినిమాలంట, షికార్లంట, రాత్రిపూట్ల బయటికి పోయేది, ఫ్రెండ్స్ అంట, పార్టీలంట, మందంట, చిందంట, విందంట, అవన్నీ ఉంటాయి. అమ్మాయి అనుకో భయము భక్తితో ఇంటికాడ కూర్చుంటుంది, పని చేసుకుంటుంది, పనుకుంటుంది, ఫోన్లలో బ్యాటింగ్ పెట్టుకుంటుంది. ఇంటికాడ కూర్చుంటుంది, పని చేసుకుంటుంది, ఫోన్లో బ్యాటింగ్ పెట్టుకుంటుంది, రాత్రిపూట్ల ఎక్కడికి పోదు. మేలు కదా. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ థింక్ చేయి. ఓకే వర్క్ మీద నువ్వు ఫోకస్. ఓకే మళ్ళీ ఇప్పుడు చేటాకి నాగార్జునకి నేర్పిస్తావు. వాళ్ళ అమ్మాయిలు కాదు కదా, నిలకడగా ఉండరు కదా. అందుకే కదా బ్యాకప్. అయినా నువ్వు అమ్మాయిని కోరుకుంటానావంటే ఏదో కోరుకోలేదు, సంథింగ్ రాంగ్. తప్పది. ఉండు ఉండమ్మా చెట్ట వర్షన్ ఒక్క నిమిషం ఉండమ్మా. చెట్ట నువ్వే చెప్పు. చెట్ట ఇప్పుడు కరెక్టే కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి ఎడిటింగ్ నేర్పించేది కూడా బాగా నేర్పిస్తారు. అబ్బో కమలాసన్ ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చూడమ్మా, స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎవరు ఎక్కువ? అమ్మాయిలు ఉంటారు ఎక్కువ. అబ్బాయిలు చదువు ఉన్నా, తెలివితేటలు ఉన్నా ఏం చేస్తారు ఎక్కువ? అంతేగా. అదే అమ్మాయి అయితే ఇంటి పట్టు నుండి బుద్ధిగా డిసిప్లిన్డ్గా చదువుకుంటుంది. ఇంటి పట్టున ఉంటారు కానీ చేటాకి నాగార్జునకి ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉంటుంది. వాళ్ళకి ఎడిటింగ్ మీద ఉండదు సార్. ఎడిటింగ్ మీద ఉండదు సార్. ఇప్పుడు చూడి, నువ్వు ఎడిటర్ అంటేనే ఫేస్ ఇట్లా పెట్టుకొని అట్లా ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే అమ్మాయి అన్నావో అప్పుడే అక్కడ మారిపోయే మూమెంట్ అంతా. నువ్వు ఏంది నమ్మవు? నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను. నమ్మకుంటే నీ కర్మ, నీకు ముందుకు తెలుస్తుంది. మా అమ్మ అన్నదే కరెక్ట్ అని. నువ్వు అమ్మాయి అంటానే ఉత్సాహం పెరిగిపోయింది దాంట్లో. నీ పక్కన అమ్మాయి కూర్చొని ఎడిటింగ్ నేర్పిస్తే అంతకన్నా అబ్బాబ్బాబ్బాబ్బా స్వర్గం అనుకున్నావు నువ్వు. నాకు తెలిసి ఆయప్ప కథ. ఆయప్ప నువ్వు ఇక్కడ వదులుతానవు తప్ప ఆ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ నేను చూసి అబ్జర్వ్ చేస్తాను. నువ్వు ఎడిటింగ్ అంటానే ఎందుకన్నా? మేము ఉన్నాం కదన్నా బ్రో, మేము చేస్తాం కదా, మేము నేర్చుకుంటాం కదా, నువ్వు నేర్పించు, నేను యూట్యూబ్లో నేర్చుకుంటా అన్నాడా లేదా డైలాగులో? ఇప్పుడు అమ్మాయి అనగానే అవును అన్నయ్య, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినావో నాకు అన్నీ అర్థమైనాయి. వాడికి అర్థం కాలేదేమో పిచ్చిమాలోకానికి, నాకైతే అర్థమైనాయి. సరేలే, నీకు అమ్మాయిని పిలిపించుకో, నీ ఎడిటింగ్ ఏమాత్రం జరుగుతుందో ఏమేమో నేను చెప్తా. ఇది రియలైజేషన్. అబ్బా అవునులే, అమ్మాయి కదా నేర్చుకుంటాం. అమ్మాయి అంటే ఉత్సాహము. ఇంకా ఇంటికి కూడా పోడప్ప, ఫామ్నే ఇంకా పట్టుకొని ఉంటాడు. అదేమి ఉడుంపట్టులాగా ఇంకా ఫామ్నే ఉడుంపట్టు
మా అదేం కాదు మా. అన్న నవ్వేమ్మా. అక్కడ వదిలేసి ఆడమా. సరేనప్ప, నీ నమ్మకం అనుకుంటావా? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది, నా డౌట్లు నావి, నీ నమ్మకం నీది, అంతే. మీకు మాట ఇచ్చినాను చూద్దాంలే, కదా, అంతే కదా. ఏమని ఫామ్లోనే ఉంటానని మాట ఇచ్చినాను కదా. ఇప్పుడు అమ్మాయి కదా, ఇంకా పర్ఫెక్ట్గా 100,000% ఉంటావు. లేదమ్మా. అదేం కాదు మా, అది ఎట్లా అయినా నువ్వు అమ్మాయిని పెట్టుకోవడం ఎడిటింగ్ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏమ్మా? అబ్బాయిల మధ్యలో అబ్బాయే ఉండాల, అమ్మాయి ఉండకూడదు, అమ్మాయిలు ఉండకూడదు. నీకెందుకు ఇబ్బంది? నువ్వు చూసుకుంటూ సొల్లుగా అరుచుకుంటుంటావు, నువ్వు ఎడిటింగ్ నేర్చుకోవు. నేను నీకు నా గురించి తెలుసు కదమ్మా. నేను ఎప్పుడైనా ఏం చేస్తావు నువ్వు? నేను ఏం చేయను కదమ్మా. మంచి నువ్వెందుకు? నీలో కూడా ఏమీ లేకుంటే ఏళ్ళు పొడవు ఉండల్లా, ఏళ్ళు పొడవు ఏళ్ళు బీనిస్ లాగా స్మార్ట్గా ఉండల్లా, స్లిమ్గా ఉండల్లా, స్మూత్. ఈ నుంచి నేను చెప్తా మాకు తెలుసులేప్ప ఎంత పెద్దగా ఉంటాయో అన్ని. నేను చెప్తా. ఇప్పుడు కీబోర్డ్ మీద ఇప్పుడు మౌస్ ఉంటుంది కదా, మౌస్ పట్టుకుండేకి నీ చేతులు సరిపోవు. చేయలే, నా ఏళ్ళు అంతా ఉండే వాళ్ళందరూ మౌస్ పట్టుకోట్లే. మళ్ళా ఇప్పుడు జాబులు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు వాళ్ళంతా. విను నా అక్కడ చూపించుకో. చటా సరిపోతుంది. కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ మీద నీ ఏళ్ళు ఆనవు. ఇప్పుడు నువ్వు ఏ మళ్ళీ ఆ తర్వాత డి వత్తాలనుకో, ఏకి ఇట్లా పోల్లా, మళ్ళీ డీకి ఇట్లా రాళ్ళ. అదే జంపేలు ఉంటే వీటి నుంచి ఆడిపోతాయా? ఇట్లా ఏ డి ఆడాడే. లేపా మెంటల్ నా కొడక, ఏందో అమ్మాయిని తెస్తాడంట. నేను ఈడ పెట్టుకోను అమ్మాయిని, మీరే ఫామ్లో పెట్టుకోండి. ఏగండి. అవునులే, ఫామ్లో అయితే 24 hours చూసుకుంటుండొచ్చు. చూడే ఈడొద్దులే, ఫామ్లో ఉంది అంట. నమ్మొద్దురా, అడుగు తిను. నమ్ముకుంటే నీ కర్మ, నీ సావు, నువ్వు సావు. చేటా గురించి నీకు తెలియలే. నన్ను చూసుకుంటూ పోయే అక్కడ ఆ ఆంటీల్ని అమ్మాయిని చూస్తేనే సొల్లు కార్చుకుంటూ గుంతల్లోకి దింపినాడు. ఒకసారి అప్పు ఎక్కిచ్చినాడు. 3-4 సార్లు తప్పించుకున్నా నేను. నీకు అది తెలియలే. అమ్మాయి అంటే ఇంకా ఇప్పకు, అమ్మాయి అంటే పరమానందం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా చూసుకో, గ్లామర్ మీద ఫోకస్ పెడతాడు చూడు. ఇంకా మీరేం పట్టించుకోవద్దండి. ఇప్పుడు రోజుకు 2 సార్లు స్నానం చేస్తున్నాడు, ఇంకా 3 సార్లు చేస్తాడు. తిక్కిన సబ్బే తిక్కడం, పూసిన పౌడరే పూయడం, దూగిన తలే దూగడం, పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం. మళ్ళా నాగార్జున ఏమో చెప్పలేను కానీ చేటాదైతే పక్కాదే. నేను అట్లాంటివన్నీ ఏం చెయ్యను, సొంత మనిషిలా చూసుకుంటాను. అంటే సొంతం అంటే అంటే సొంతం అంటే మన వాళ్ళు చెల్లెలుగా చూసుకుంటావా? ఏం చెల్లలేనా? చెల్లెలుగా చూసుకుంటా. అయినా ఏంది మచ్చి, చెల్లెలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఇంకో చెల్లెలు ఎందుకు చూస్తాడే అక్క? ఒకసారి చేటాది మనకు కాల్ చేస్తే ఆ రింగ్ టోన్ ఒకసారి విను. ఒళ్ళంతా పుల్లకరిచ్చి పోవాలని పెట్టుకున్నాడు. ఇంకా నువ్వు ఫామ్లోకి అమ్మాయిని పిలిపించినావు అనుకో, పులకరిచ్చిపోతాడు. ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకైతే ఓకే కాదు బాబోయ్, నాకైతే ఓకే కాదు.